ప్రొద్దుటూరులో అభివృద్ధిని పక్కన పెట్టి రాజకీయ విమర్శలు, పరస్పర ఆరోపణలతోనే ఇరు పార్టీల నేతలు కాలం గడుపుతున్నారని కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇర్ఫాన్ బాషా విమర్శించారు. 4 దశాబ్దాలుగా ప్రొద్దుటూరులో అభివృద్ధి లేదని, గత 20 ఏళ్లుగా మరీ అధ్వానంగా ఉందన్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడమే రాజకీయ పార్టీల నేతలు పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. టీడీపీ, వైసీపీ నేతలు రహస్య ఒప్పందాలు చేసుకుని రాజకీయాలు చేస్తున్నారని, ఘర్షణలకు దిగుతున్న నాయకులు ప్రజలకు సమాధానం చెప్పాలని ఇర్ఫాన్ డిమాండ్ చేశారు. టీడీపీ, వైసీపీలు అవినీతి ఆరోపణలు చేసుకోవడం తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకోవడం తప్ప ప్రజలకు అందిన సేవలు ఏమిటో చెప్పాలని నిలదీశారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా ప్రొద్దుటూరులో రాజకీయ ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయని, గత ప్రభుత్వాల హయాంలో జరిగిన దాడులు, హత్యలు, అరెస్టులపై సంబంధిత నాయకులు సమాధానం చెప్పాలని ఇర్ఫాన్ కోరారు. ఈ సందర్భంగా టీడీపీ, వైసీపీ నేతలకు సంబంధించిన పలు అంశాలపై మాట్లాడారు. చెప్తానే ఉన్నాం, టీడీపీ వైసీపీ ఇద్దరు ఒకటే. వీరి మధ్యలో అండర్స్టాండింగ్ ఉంది. వీరేం చేసినా ఒక అవగాహనతో చేస్తారు, ఒక అండర్స్టాండింగ్తో చేస్తారు. వీళ్లకు ఒక రహస్య ఒప్పందాలు ఉన్నాయని చెప్పి పదే పదే ప్రజలు కూడా విశ్వసిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో వీళ్ళ మాటలు ఎవరు నమ్మట్లేదని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు ఒక అడుగు ముందుకేసి ఘర్షణలకు దిగుతూ ఉన్నారు. ఇన్ని రోజులు ప్రెస్ మీట్లకు పెట్టి విమర్శలు, ప్రతి విమర్శలు, దాడులు, వ్యక్తిగత ఆరోపణలు చేసుకుంటూ నువ్వెంత తిన్నావంటే నువ్వెంత తిన్నావని చెప్పి ఈ విధంగా విమర్శించుకుంటూ, ఒక ఆయనేమో నేను మా బామర్ది మంచోళ్ళు అంటారు, ఇంకొక ఆయనేమో నేను నా కొడుకు మంచోళ్ళు అంటారు, నీతి నిజాయితీలు అంటారు. కానీ ప్రొద్దుటూరు జరిగింది ఏంటి? ప్రొద్దుటూరు అభివృద్ధి ఏం జరుగుతూ ఉంది? వీళ్ళు సమాధానం ఇవ్వాలా. పెద్ద ఆయన ఎట్లా తయారయ్యాయంటే, నా కొడుకు నాకంటే నీతిపరుడు అంటాడు, ఆయన కొడుకేమో మా నాయన చాలా నీతిపరుడు అని ఒకరు కితాబు ఇచ్చుకుంటూ ఉంటారు. బహుశా వీళ్ళకు నోబెల్ అవార్డు ఇప్పియాలా వీళ్ళిద్దరికి. ఒక ఆయనేమో మాజీ ఎమ్మెల్యే గారేమో నేను మా బంగారెడ్డి చాలా మంచోళ్ళము, మేము చాలా తప్పులు పనులు చేశాము, మా అవినీతి వారి అవినీతి అంటే చాలా తక్కువ అని చెప్పి నిరూపించుకోవడంలో ఉన్నారు వీళ్ళు. మనం చూసాం ఎలా ఘర్షణ పడినారో. ఎందుకు ఇదంతా అంటే ప్రజలకు మభ్య పెట్టడానికి. వీళ్ళు ఏ రోజు అభివృద్ధి గురించి మాట్లాడుంటే లేదు. ఎందుకంటే వీళ్ళు గెలిస్తే మళ్ళీ అభివృద్ధి పనులు చేయాలి కదా, అందుకనే దానిల గురించి మాట్లాడరు. మాజీ ఎమ్మెల్యే గారు ఎక్సెస్ల గురించి మాట్లాడుతూ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పనిలో 5% ఎక్సెస్ వేసుకుంటూ పనులు చేస్తున్నారు, అది ప్రజాధనం నష్టమవుతుందని చెప్పి చెప్తా ఉన్నారే. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డి గారు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను, 2019 నుంచి 2024 వరకు మీరు ఎక్సెస్లు వేయలేదా? 50 కోట్లతో ఉన్న కూరగాయల మార్కెట్కి మీరు 5% ఎక్సెస్ వేసి దాదాపుగా 3 కోట్ల రూపాయలు ఎక్సెస్ అమౌంట్ తీసుకోలేదా? టెండర్ ఆమోదం అయిపోయిన తర్వాత ఆయనేమో జగన్మోహన్ రెడ్డి గారేమో రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఏదో తక్కువ చేసి పంపిస్తే ఈయన ఫార్వర్డ్ టెండరింగ్ అని చెప్పేసి ఎక్సెస్ వేయించాడు. అది ఆ రోజు మీకు అనిపించలేదా? ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే. గత ప్రభుత్వంలో జరిగినాయి, ఈ ప్రభుత్వంలో జరిగింది. కానీ ప్రొద్దుటూరు ప్రజలకు మంచి జరిగింది ఏమీ లేదు. మీరు పెట్టిన పెట్టుబడికి రూపాయికి 50 రూపాయలు సంపాదించే విధంగా మీరు పరిపాలిస్తూ ఉన్నారు. ఏమనంటే పెద్ద ఏమంటారు, మేము 90-95% నిజాయితీ పరులం అంటారు. అదేందో నాకు అర్థం కాలే. ఎక్కడైనా నిజాయితీ పరు ఉంటే నిజాయితీ పరు ఉంటాడు, లేకపోతే అవినీతి పరు ఉంటే అవినీతి పరు ఉంటాడు. 90-95% నిజాయితీ పరులు అంట, అదేందో నాకు అర్థం కావడం లేదు. ప్రభుత్వం ఎవరిదైనా, ఎమ్మెల్యే వరదారెడ్డి అయినా, లేకుంటే ఎమ్మెల్యే వరదారెడ్డి గారైనా, రాజమల్లు ప్రసాద్ రెడ్డి గారైనా, ఎవరైనా సరే ప్రొద్దుటూరులో జరిగే అసాంఘిక కార్యక్రమాలన్నీ కొనసాగుతూనే ఉంటాయి. అభివృద్ధి అనేది వీళ్ళు పట్టించుకోరు. ఎంతసేపటికి వీళ్ళు పెట్టిన పెట్టుబడికి ఎంత సంపాదించుకోవాలనే ఉద్దేశంతోనే వీళ్ళు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. పదే నిజాయితీ గురించి మాట్లాడతారు వరదారెడ్డి గారు. మేము చాలా నీతి పరులం అని చెప్పి చెప్తారు. మన ఛాలెంజ్ కూడా ఇచ్చినారు ఆయన. ఎవరైనా ప్రశ్నించవచ్చు, రిక్షా వాడైనా ప్రశ్నించవచ్చు,
నేను సమాధానం ఇస్తా అని చెప్పారు. మంచిదే పెద్ద ఆయన, ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాను. ఎప్పుడో వద్దులేండి, మొన్న గత 2 నెలల వ్యవధిలో మార్కెట్లో నిర్మించిన అక్రమ షెడ్డులు అక్రమమా సక్రమమా? మేమైతే అక్రమంగా అని చెప్తున్నాం, మీరు సమాధానం ఇవ్వండి. మీరు సక్రమమే అయితే మేము కూడా ఒప్పుకుంటాం, సమాధానం ఇవ్వండి. ఈ రోజు నుంచి మీరు ఛాలెంజ్ విసిరినారు కదా, ఎవరైనా ప్రశ్నించచ్చు అన్నారు కదా. ఈ రోజు నుంచి టీడీపీ ప్రభుత్వం చేసే ప్రతి తప్పును నేను ప్రశ్నిస్తూనే ఉన్నారు. మీరు ఎంతవరకు సమాధానం ఇస్తారో మీ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నారు.